వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వారందరికీ కూడా కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గా విషయానికి వచ్చినట్లయితే 60 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ అందించిన నిర్మలా సీతారామన్ అండి. సో అన్ని రాష్ట్రాలకైతే వర్తింపు, దేశం అంతటా కూడా 60 ఏళ్లు దాటిన వారికి వర్తింపు అనమాట. సో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లు మరియు పెన్షనర్లకు కొన్ని ఆశాజనకమైన అప్డేట్లు అందించారు. అందులో మొదటిది ఆయుష్మాన్ భారతి స్కీమ్ విస్తరణ అండి. సో ఇందులో భాగంగా ప్రస్తుతం 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అనేది అందించే ఈ పథకం కవరేజీని 10 లక్షల రూపాయలకు అయితే పెంచే ప్రణాళికలో 70 ఏళ్ళు పైబడిన పౌరులను చేర్చడానికి అయితే చూస్తున్నారు. సో 5 lakhs నుంచి 10 lakhs కి అండి ఈ 70 ఇయర్స్ వారికి అయితే అప్లికబుల్ అని అయితే చెప్తున్నారు. ఇంకా ఆదాయ పన్ను విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకి 3 లక్షల రూపాయలు, సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే 5 లక్షల రూపాయలు పన్ను మినహాయింపు పొందుతారు. ఆ సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ పరిమితిని 10 లక్షలకు అయితే పెంచాలని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ కూడా 5 to 10 lakhs కి అయితే సీనియర్ సిటిజన్లకి, సూపర్ సీనియర్ సిటిజన్లకి అయితే పెంచే యోచన అనమాట. ఇక ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు, లాక్డౌన్ తర్వాత పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండి. సో వీటికి సంబంధించి ప్రీమియం మినహాయింపు ప్రస్తుతం 25,000 నుంచి ₹1,00,000 వరకు అయితే, సో ప్రస్తుతం ఉన్న 25K నుంచి 1 lakh వరకు అయితే పెంచే యోచన. సీనియర్ సిటిజన్ల సేవింగ్ స్కీమ్, సో సీనియర్ సిటిజన్ల సేవింగ్ స్కీమ్ వడ్డీ రేట్ అనేది 8.2 అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. సో ఈ విధంగా వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వతంత్ర స్వేచ్ఛ అందించేదానికి పెంచవచ్చు అనమాట. ఇది గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఇంకా పెరగవచ్చు. ఇక రైల్వే టికెట్ల పైన రాయితీ, సీనియర్ సిటిజన్ల ప్రయాణ ఖర్చులను మరింత సులభతరం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న 50% తగ్గింపునైతే మళ్ళీ ఈ 50% ఏదైతే రాయితీ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనే యోచనలో అయితే రైల్వే ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ లో భాగంగా అయితే వీటన్నిటిని సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకొని వారి కోసం శుభవార్తలు అయితే తెలియజేశారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీడియోని తోటి పెన్షనర్స్ తో అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.